నాని అలాగే సహోదరుడు ఉదయ్ ఈరోజు నిశ్చితార్థంగా వారు ఈ యొక్క కూడిక ఈ యొక్క వేడుకలో మేమందరం పాల్గొనడానికి మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి వందనాలు ప్రభువా. దేవా, ఆది నుంచి అంతవరకు మీరే మహిమ పొందుకోమని అడుగుచున్నాం ప్రభువా. పాటల్లో, వాక్యంలో, అలాగే నాయన ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు ఉండమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం నాయన. మీ యొక్క సన్నిధి మాపై ఉంచి నడిపించి బలపరిచి దేవా నీ యొక్క ప్రత్యేకమైన దినమున మేమందరం సంతోషించినట్లు మాకు అనుగ్రహించమని మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రాలట. ఉత్సాహించి పాడేదాం ఉదయ సాయంత్రం అని మాట్లాడుకుందాం. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము. పరలోక ప్రభువా, కృప కలిగిన తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, మీ కార్యాలు ఆశ్చర్యకరమైనవి, మనుషుడు ఊహకు అందనివి ప్రభువా. దేవా, నీ కుమార్తె పట్ల మీరు చేస్తున్న కార్యాలు ప్రభువా, వీరాసంగారి బిడ్డలు ప్రభువా, వారిని ఎంతగానో మీరు దీవించి ఆశీర్వదించి దేవా మంచి కార్యములు ప్రభువా, సంఘమంతా ప్రార్థన చేసిన కార్యాలు సఫలం చేసి ప్రభువా, ఈ దినం ముందు మేము అందరం సంతోషించడానికి ప్రభువా, మీరు చేసిన ఉపకారాలు బట్టి ప్రభువా మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభువా మీకు వందనాలు తండ్రి. నాయన ఈ సమయంలో ప్రభువా మరి నాయన
ఆ ప్రభా మరి పెండ్లి కుమార్తెగా అలంకరింపబడిన బిడ్డను ప్రభా మీ సముఖమును తీసుకొస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా నీ బిడ్డను మీరు అభిషేకించి ప్రభా మా సముఖమునకు ఆ బిడ్డను నడిపించండి. కార్యమంతయో ప్రభా మీరే సఫలం చేసి ప్రభా బిడ్డను ఆశీర్వదించండి. మీద అవసరం బలపరచండి. కావలసిన వర్తమానములు క్రీస్తు యేసు నామములో దయచేసి ఆ బంధుమిత్రాదులను ప్రభా మరి కుమారుడు పెండ్లి కుమారుడు కూడా మరి నాయన వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇచ్చి ప్రభా పెళ్లి జరిగే సమయం వరకును బిడ్డలను మీ రెక్కల చాటును దాచి ప్రభా మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని కూడా వచ్చిన బిడ్డలందరినీ ప్రభా మీరు నాయన ఈ కుటుంబానికి మీరు నాయన వారిని తోడుకొని తీసుకొచ్చినందుకు కూడా మీకు కృతజ్ఞతలు ప్రభా. వారిని కూడా దీవించి ఆశీర్వదించమని తక్కిన కార్యక్రమం అంతయు మీ నామ ఘనత కొరకు జరిగించి మహిమ గంట ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అతి వినయంగా బ్రతిలాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డను దీవించడానికి మీ సంధికి తోడుకుని వెళ్తున్నాం. ప్రభువా బిడ్డపై మీ అభిషేకం ఉంచండి నాయన. చిన్ననాటి నుంచి తనకి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి వందనాలు. ఈ రీతిగా ప్రభువా మీ సన్నిధానంలో దేవా నాయన ఈ బిడ్డను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించడానికి దేవా మీరు మహిమపరచబడ్డ నాయన ఏర్పాటు చేస్తున్న ఇక నీచదాద కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడై ఉండండి ప్రభు. స్తోత్రాలు. కావాల్సిన ఆరోగ్యం బిడ్డగా దయచేయండి. మీ సన్నిధి తోడు వెళ్తున్నాం. బిడపై మీ యొక్క పరిశుద్ధ వెలుగు అభిషేకించి మీ కృప మీ సన్నిధి తోడయించి మీరే మహిమ ఘనత కీర్తి పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైన నిన్ వానింపగలరా వరదూత లైన నివరా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లై చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా.
వారు తీసుకొచ్చిన వస్తువులు పెళ్లి కుమార్తె తరపు వారికి అప్పగిస్తాం. సిద్ధపడి ఉండాలని మనం చేస్తున్నాం. అలాగే పెళ్లి కుమార్తె తరపున ఒక ఇద్దరు వారు తెచ్చినవి తీసుకోవడానికి పైకి రావాలి. పెళ్లి కుమార్తె తరపున ప్రభువా, దైవబిడ్డలు పెళ్లి కుమార్తెకు తీసుకొచ్చిన ఇవ వస్తువులు బట్టి నాయనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వస్తువులు పెళ్లి కుమార్తె తరపున వారికి అందిస్తున్నారు కనుక ఈ సమయం అంతా కూడా మీది నాయనా. పెళ్లి కుమార్తెగా అలంకరించుకొని మరలా ప్రభువా ఎస్తేరాని మీ సంధికి రాగలటకు ఈ కార్యం అంతట్లో కూడా మీరు మహిమ పొందండి నాయనా. పెళ్లి కుమార్ తరపు వారు నాయనా మీ సంధికి రావటంలో నాయనా మీ యొక్క కృప చూపించినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా ఈ కార్యం అంతట్లో కూడా మీరు మహిమ పొందండి. పెళ్లి కుమార్ని కూడా సిద్ధపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యం ముగిసే వరకు కూడా మీరు మాకు తోడయండి. మీరే మహిమ ఘనత కీర్తి పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, బాబు బొమ్మలు తీస్తున్నారా? తీసేయండి త్వరగా. ఇలా రండి.
కీర్తనల గ్రంథము 45వ కీర్తన 10వ చరణం నుండి 17వ చరణం వరకు దైవజనులు చిట్టిబాబు గారు వచ్చి చదువుతారు. వారు ఒక మునుకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తనలు 45వ అధ్యాయము 10వ వచనము నుండి చివరి వరకు. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమగలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరూ. భూమి అందంతటా నీవు వారిని అధికారులనుగా నియమించదవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. దేవుడి లేఖన భాగములను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామిలో సమయంలో ఇరుపక్ష కుటుంబాలు దైవబిడ్డలు అందరూ కూడా దేవుని యొక్క వాక్యం గొప్పది కనుక దేవుని వాక్యము మన జీవితాలకి ఎంతో గొప్ప మేలు ఆనందము కనుక ఈ సమయంలో దేవుని వాక్యం నుండి
దైవజనులు దేవుని వాక్యాన్ని మనకి అందిస్తారు. జాన్ విక్టర్ దైవజనులు కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనకి అందించాలని మనవి చేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నాకు ఈ సమయాన్ని అప్పగించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న సేవకులకి, అలాగే కింద ఉన్న పెద్దలకు, సేవకులకు, బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినమున ఈ కార్యక్రమాన్ని ఇలాగున జరిగించడానికి దేవుడు కృప చూపారు. మరొకసారి ఇరుపక్షాల కుటుంబ సభ్యులకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మరి ప్రభు అయిన దేవాతి దేవుడు అద్భుతమైన రీతిలో ఈ కార్యమును ప్రభు జరిగిస్తూ వస్తున్నారు. మరి దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో ఒక మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనం. లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుకుని ఉన్నాం. ఈ సందర్భం బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారి జీవితంలో, వారి కుటుంబంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన వివాహపు సంఘటన. ఆయనకున్నటువంటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకుకి వివాహం చేయవలసి వచ్చినప్పుడు ప్రియులారా చేసినటువంటి ప్రార్థనలు, అలాగే ఆ కార్యములను గురించి రాయబడినటువంటి ఓ ప్రత్యేకమైన అద్భుతమైనటువంటి అధ్యాయముగా ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ లాబానును బెతూయేలును ఒక మాట చెబుతున్నారు. అదేమిటంటే, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది దేవుడు చేసిన కార్యము అని తెలియచేస్తున్నారు. ఎందుకు ఈ మాట వారిద్దరు కూడా పలికారు అని అంటే, అబ్రహాము యొక్క పెద్ద దాసుడైన ఎలియాజరు జరిగిన సంఘటన అంతా కూడా చెప్పారు. ఎందుకంటే దీని వెనక చాలా పెద్ద ప్రార్థన ఉంది. నా యజమానుడైన అబ్రహాము గారు నా చేత ప్రమాణము చేయించుకున్నారు, నా కొరకు ప్రార్థించి పంపించారు అని తెలియచేశారు. రెండవదిగా ఎలియాజరు ఆ లాబాను బెతూయేలు ఉన్నటువంటి ఆ పట్టణానికి వచ్చి ఊరి చివరన ఆయన కూడా తన ఒంటెలను మోకరింపజేసి ఎంతగానో ప్రార్థన చేశారు. ప్రార్థించి దేవుని యొక్క కార్యం కొరకు ఎదురు చూశారు. ఆయన ప్రార్థన ముగించగానే ఎంతో చక్కనిది, ఎంతో సుందరమైనటువంటి రెబెకా అక్కడికి రావటం, వెంటనే ప్రియులారా అద్భుతమైన రీతిలో తాను ఏదైతే ప్రభు సన్నిధిలో ఒక సూచన అడిగారో దానిని ఆ రెబెకా నెరవేర్చడం, ఇదంతా కూడా జరిగింది. ఆ తర్వాత రెబెకా యొక్క తండ్రి ఇంటిలోనికి, తన అన్న అయినటువంటి లాబాను గారి ఇంట్లోనికి రావటానికి ప్రభు మార్గాలు తెరిచారు. కనుక ఈ రెబెకా జీవితంలో జరిగినటువంటి సంఘటన వెనక చాలా గొప్ప ప్రార్థన ఉంది. కనుక వారు ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని తెలియచేస్తున్నారు. దేవుని వలనే జరిగిందంటానికి రుజువేమిటి? దేవుని వలనే జరిగిందంటానికి, దేవుని కార్యం అంటానికి ఏంటి ఆధారం అని అంటే, దీని వెనక ఏముందంటే గొప్ప ప్రార్థన ఉంది. కనుక ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం రోజున ఒక మాట నేను స్పష్టంగా చెప్పగలను. కారణం ఏమిటంటే, మరి ఎస్తేరు విషయంలో మరి ఎంతగానో ప్రార్థన, వారి యొక్క సంఘము, సేవకులు, కుటుంబం, అలాగే వారి బంధువులుగా మేము ప్రియులారా అనేక మార్లు ప్రార్థించి ఉన్నాం. చాలాసార్లు మరి కుటుంబ సభ్యులు తెలియజేస్తూ వచ్చారు, అయ్యా తప్పకుండా ప్రార్థన చేయండి, దేవుడు కార్యం జరిగించాలి అని వారు ఆశించారు. ఎందుకంటే పరిశుద్ధ వివాహము పరిశుద్ధంగా జరగాలి, ఆత్మీయంగా జరగాలి,
తప్పకుండా దేవుని యొక్క సన్నిధానమందు ఒక ఆత్మ సంబంధమైన బిడ్డ మరి ఎస్తేరుకి భర్తగా రావాలని వారు ఆశించారు, ప్రార్థించారు. కనుక ఆ ప్రార్థన యొక్క ఫలమే కనుక ఈ కార్యక్రమం ఇది కూడా యెహోవా వలన జరిగిన కార్యము అని మనం తప్పకుండా చెప్పవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కనుక ఎస్తేరు రాణి యొక్క జీవితం వెనక, లేకపోతే ఎంగేజ్మెంట్ వెనక చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనలు ప్రియులారు చేయబడి ఉన్నాయి. సంఘమంతా ప్రార్థించారు, బంధువులు ప్రార్థించారు, స్నేహితులు ప్రార్థించారు, సేవకులు, స్థానిక సేవకులు, అలాగే మాకులాంటి బంధువులు అనేక మంది ప్రార్థించగా దేవుడు ఉన్నతమైన కార్యాన్ని జరిగించారు. ప్రియులారా, ప్రార్థన ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన కార్యాలు జరిగిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభువుని ఎరిగిన బిడ్డలకి, అలాగే ఇంకా ఒకవేళ ప్రభువుని ఎరగనటువంటి వారు ఎవరున్నప్పటికీ కూడా ఒక సలహా నేను మీ అందరికీ ఇస్తున్నాను. అదేమిటంటే, ప్రార్థన వలన దేవుడు తప్పకుండా ఉన్నతమైన కార్యాలు జరిగిస్తారు. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం తెలియచేస్తుందంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనదని పరిశుద్ధ బైబిల్ గ్రంథం బోధిస్తుంది. అన్ని కార్యక్రమాల కంటే ఓ గొప్ప కార్యక్రమం ఏదో అంటే వివాహం. వివాహం కొరకు తప్పకుండా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది తప్పకుండా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలాసార్లు చాలామంది చాలా విషయాలను వెతుకుతారు, ప్రియులారా, చాలా విషయాలను కంపేర్ చేసుకుంటారు, కానీ ఎటువంటి ప్రార్థన లేకుండా వివాహానికి ఉపక్రమిస్తుంటారు. కానీ దాని అంతటికంటే ముఖ్యంగా ఒక దైవజనుడిగా గుర్తు చేస్తున్నాను, ప్రియులారా, దేవుడే మొట్టమొదటి వివాహకర్త. కనుక ఆయన ఎవరిని జతపరచాలి అనే విషయం తప్పకుండా ఆయన మాత్రమే సరైన మార్గంలో నడిపించగలడు. ఎలియాజరు ఆ మాట అంటారు, దేవాతి దేవుడు మమ్మలను సరైన మార్గంలో నడిపించారు అని అంటారు. కనుక ఎప్పుడైతే మనలను సృజించిన సృష్టికర్త అయిన దేవునికి మన భవిష్యత్తు కొరకు, ముఖ్యంగా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఒక మనిషి జీవితంలో ఏదైనా ఉందంటే అది వివాహం. ప్రియులారా, అన్ని కార్యక్రమాల కంటే గొప్ప కార్యక్రమం వివాహం. కనుక ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు కానీ యవనస్తులకు కానీ అందరికీ కూడా ఒక దైవజనుడిగా తెలియచేస్తున్నాను, ప్రతి వివాహం వెనక ప్రార్థన ఉండాలి. ప్రార్థన ద్వారా నడిపించబడినప్పుడు అది దేవుని కార్యం అవుతుంది. దేవుని కార్యం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఈ దినమున అనేక ప్రార్థనల ఫలితముగా మరి ఎస్తేరు రాణి విషయంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు ఈ రీతిగా ఇక్కడ వరకు నడిపించిన విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే జరగబోయే వివాహ కార్యక్రమం కూడా ఆశీర్వాదకరంగా జరగాలని, దీవెనకరంగా జరగాలని, దేవాతి దేవుడు వారి యొక్క భవిష్యత్తుని అద్భుతమైన రీతిలో స్థిరపరచాలని కోరుకుంటా ఉన్నాం. మరి దేవుని యొక్క సన్నిధిలో ఎస్తేరు రాణి యొక్క తల్లిదండ్రులకి మరి 2 కుమార్తెలు, పెద్ద కుమార్తె బ్యోలా విషయంలో కూడా చాలా అద్భుతమైన కార్యం చేశారు. కనుక తన భర్త ప్రేమ్ కుమార్ మరి మా బావమరిది, కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆ బిడ్డ విషయంలో కూడా ఎంతో ప్రార్థన చేశాం. బ్యోలా విషయంలో కూడా ఎంతో ప్రార్థన చేశారు. కనుక ఇరువురి ప్రార్థనలు ధూపం వలె ప్రభు చేర్చుకొని మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఆ కుటుంబాన్ని కట్టి మరి చక్కని పిల్లల్నిచ్చి ఈ రోజున ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన ఒక మంచి ఫ్యామిలీగా దేవుడు ఆ బిడ్డలను దీవించారు. అదే క్రమంలో మరలా ఎస్తేరు రాణి యొక్క భవిష్యత్తు, అలాగే తన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక దైవజనుడిగా, ఒక బంధువుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు ప్రకటిస్తూ మరి ప్రార్థనా ఫలితముగా ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రతి కుటుంబానికి దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క సహాయం ప్రార్థన ద్వారానే వస్తుందని మరొకసారి ప్రియులారా, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకని తప్పకుండా ప్రార్థించాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, అదేమిటంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు అని రాయబడింది. ఈ రోజున మనం ఎందుకు ప్రార్థించాలి, దేవుణ్ణి ఎందుకు వేడుకోవాలి? మనకున్న అవసరాలను బట్టి, మన భవిష్యత్తును బట్టి, వివాహం కొరకు, బిడ్డల కొరకు, అలాగే ప్రతి అవసరత కొరకు అని అంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు గనక తప్పకుండా ప్రార్థించాలి.
కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా నేను ఈ కుటుంబాన్ని అభినందిస్తున్నాను. కారణం ఏమిటంటే మరి ఎంతో చక్కని విశ్వాసం కలిగి మంచి విశ్వాసులైన వారు కావాలి. వివాహం పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకారం జరగాలి అని వారు పట్టుకుని ఉన్నారు. ప్రియులారా అలా స్టాండ్ అయి ఉన్నారు. దేవుడు వారి విశ్వాసాన్ని గణపరిచారు, వారి ప్రార్థనకు జవాబిచ్చారు. అదే స్టాండర్డ్లో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని మరి ఈ యొక్క బిడ్డ కొరకు సిద్ధపరచడాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఉన్నాను. కనుక ప్రార్థన ఫలితంగా జరిగిన కార్యాన్ని బట్టి మీకు దేవునికి స్తోత్రాలు. ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని మరొకసారి ప్రభువుని స్తుతిస్తూ కుటుంబానికి వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జాన్ విక్టర్ పాస్ గారు చక్కని హెచ్చరికలతో దేవుని యొక్క మాటలు చెప్పినారు. కనుక ఎస్తేర్ రాణి గురించి సాక్ష్యం చెప్పాలి. కనుక తల్లిదండ్రులు దేవుని బిడ్డలయ్యారు. ఎంతో కాలంగా ఈ కుటుంబం చిన్నప్పటి నుంచి ఈ బిడ్డలో చిన్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబము బిడ్డలతో కూడా దేవుని సన్నిధికి వస్తూ దేవుని మహింపరిచి ప్రభు కొరకు జీవించేవారుగా. ఒకప్పుడు అన్యులు వారు, అయితే అంచెలంచెలుగా ప్రభు ఈ కుటుంబాన్ని దర్శించారు, దీవించారు. బిడ్డలను కూడా ఒక మంచి స్థితిలో ఉంచారు. ఎస్తేరేని చిన్నప్పటి నుంచి కూడా రక్క ఇద్దరు కూడా సండే స్కూల్ నుంచి కూడా దైవ వాక్యము బాగా నేర్చుకున్నవారు. దేవుని వాక్యము కంఠస్థంగా అభ్యసించిన దైవ బిడ్డలు ఈ యవనస్తులు. కనుక చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్ నుంచి కూడా అది తల్లిదండ్రులు ప్రభువుని నమ్ముకున్నారు కనుక ఆ క్రమము పరిశుద్ధముగా జీవించడానికి బిడ్డలకి అలవాటైంది. కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులు దేవుని నమ్ముకుంటారు, కానీ బిడ్డలు అయితే నమ్ముకోకుండా ఏదో నామకార్థముగా ఉండేవారు చాలా కుటుంబాలు ఉంటాయి. కానీ వీరు యవనస్తులు దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా దేవుని వాక్యాన్ని పొందినవారు. తర్వాత మంచి ఎడ్యుకేషన్ మరి వారి తండ్రి ఇప్పించాడు. వారి తండ్రి చాలా కష్టపడ్డాడు, వీరి గురించి కష్టపడి ఒక ఉన్నత స్థితికి వచ్చి ఈ విధమైన గౌరవం మర్యాద బిడ్డలకి వివాహం చేయడానికి, అట్లాగే ఎస్తేర్ రాణికి వివాహం చేయడానికి తండ్రి మరి ఎంతో కష్టపడి వీరిని చదివించారు. వీరు కూడా చదివారు. ముందుగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు వీరు. ఆ భయం లేకపోతే కనుక ఎంత ఏమున్నా ఈ కుటుంబము ప్రభు కొరకు ఒక మంచి సాక్ష్యం కలిగిన కుటుంబంగా జీవిస్తున్నారు. ఎస్తేర్ అనుకోవడం మంచి ఉన్నత స్థితిలో చదివింది. జాబ్ విషయంలో కూడా దేవుడు తనకి మేలు చేసి మంచి జాబు ప్రభు అనుగ్రహించారు. కనుక మరి దేవుల్లో జీవించిన ఈ యొక్క యవన బిడ్డ మరి తగిన సమయంలో ప్రభు హెచ్చిస్తానని చెప్పాడు కదా. కనుక తగిన సమయంలో ప్రభు దగ్గర కనిపెట్టి ప్రభు దగ్గర మరి ప్రార్థన చేసి ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో వివాహం జరగడానికి తల్లిదండ్రులు కనుక బిడ్డ విషయంలో ఈ చక్కని వివాహము ఏర్పాటు చేస్తున్నారు. కనుక మరి మంచి సంబంధము మరి చేసుకునే భర్త ఉదయ్ కుమార్ ఆయన వస్తాడు. ఆఖరిని తన నిశ్చితార్థం తన యొక్క ప్రేమను కనపరచడానికి ఉంగరం పెడతాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా మన బిడ్డలు దేవుని చేత ఆశీర్వదించబడాలి.
మనం ఏదో బిడ్డల కొరకు ఆలోచిస్తాం కదా, డబ్బు, బంగారం, మంచి చదువు ఇవన్నీ ఉండాలని చూస్తాం, అంతే కదా. కనుక ప్రభు ఆయన మనల్ని దర్శించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం ఎవరు తీయలేరు. దేవుడు ఆశీర్వదించిన ఎవ్వరు తీయలేరు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, వారి బిడ్డల్ని ఆశీర్వదించాడు, దీవించాడు. అందుకే అబ్రహాం యొక్క కుమారుని విషయంలో వివాహము ఒక ప్రత్యేక రీతిలో దేవుడు ప్రభువు ఆయన ఏర్పాటు చేశారు. అలాగే మన బిడ్డల విషయంలో కూడా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవారు గొప్పవారు. పిలువబడిన అనేకులు ఏర్పాట్లు ఉన్నవారే పరలోకం వెళ్తారు. పిలువబడిన వారు వచ్చేసి పోతూ ఉంటారు కదా. అందరినీ పిలవడానికి యేసుప్రభు వచ్చాడు కనుక అందరినీ పిలిచేశాడు. ఆయన పిలిచేసి వెళ్ళిపోయాడు. పోయిన వాళ్ళు పోయారు కదా, పోయారు. ఏర్పాటులో ఉన్నవారు భూమి మీద పరిశుద్ధులు, వారు దేవుని యొక్క మహిమకు వెళ్ళిపోతారు. కనుక మనము మన బిడలము దేవుని యొక్క వాక్యము చేత కనుక మరి ప్రభు వాక్యాన్ని వారు ఎంతో గైకొని వాక్య క్రమంలో వారు జీవిస్తూ వాక్యాన్ని గొప్ప చేస్తూ వాక్యాన్ని పొందుకొని వాక్యానుసారముగా జీవించే విశ్వాసము కలిగిన ఎస్తేర్ రాణి. అందుకనే దేవుని సందులో ఈ రీతిగా దేవుడు తన్ని ఘనపరిచాడు. వివాహము ఘనమైంది కదా. ఎలాగొచ్చింది ఘనత? వాక్యము ద్వారానే ఘనత. వాక్యము ద్వారా ఘనపరిచాడు దేవుడు వివాహాన్ని. వివాహం ఏదైనా తోటలో జరగలేదు కదా. ప్రభువు ఆయన మరలా ఏం చేశాడు? ఘనపరిచాడు. ఆయన ఘనపరిచిందే వివాహం. భూమి మీద ఎన్నో వివాహాలు జరుగుతున్నాయి. వాక్యము ద్వారా ప్రభు యొక్క వాక్యానికి భయపడి వాక్యానికి జీవించేవారు, వాక్యానుసారంగా వివాహం చేసుకునేవారు చాలా తక్కువ మంది. కనుక దేవుని సన్నిధిలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని ప్రభువు చెప్పారు. కనుక ఆ ఘనత మరి ఈ బిడ్డ యవనస్తురాలు ఎస్తేరానికి దేవుడు ప్రభు ఇచ్చారు. కనుక మరి దేవుని సన్నిధానంలో మరి ప్రభు కొరకు జీవిస్తున్న తన జీవిత కాలంలో, రాబోయే కాలంలో తనకు కుటుంబ మరి జీవితంలో ప్రభుకి మహిమార్థముగా మార్గదర్శకమైన కుటుంబముగా ఎలాగుండాలి? ఒక అనేకులకు మార్గదర్శకమైన కుటుంబముగా జీవించడానికి, ప్రభువుకి మహిమార్థముగా జీవించడానికి. భక్తులు అలాగే జీవించారు, వారి కుటుంబాలు అలాగే జీవించారు. కనుక మరి వారు ఎంతో మాదిరిగా దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడ్డారు. ఆ రీతిగా ప్రభు వస్తున్నాడు కనుక మనము ప్రభువుకి మహిమార్థమైన కుటుంబముగా జీవించడానికి ప్రభువారు కుటుంబాన్ని మరలా ఆయన ఘనపరిచాడు. కనుక దేవుని సన్నిధిలో ఘనపరచబడిన కుటుంబము కనుక ప్రభువు చేత ఆశీర్వదించబడతారు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఇంతవరకు తల్లిదండ్రుల దగ్గర చాలా భయభక్తులుగా తల్లిదండ్రులు చెప్పు చేతుల్లో చక్కగా మరి ఈ బిడ్డ దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో మరి జీవించింది. ఇప్పుడు వివాహం అయిపోతుంది కనుక ముందుగా కుమారి అంటే ఎవరు? ఎస్తేర్ రాణి. ఆలకించము, నీ తండ్రిని నీ స్వజనమును విడువము. కనుక ఇప్పుడు తండ్రి ఆ కుటుంబాన్ని విడిచి మరి తను వివాహమై భర్త దగ్గరికి వెళ్ళిపోవడానికి. కనుక ప్రభు ఆయన అంతఃపురములో కనుక పెండ్లి కుమార్తె ఎక్కడ ఉంటుంది? అంతఃపురములో. కనుక ప్రభువు కూడా తన యొక్క సంఘాన్ని ఉన్నతమైన ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి
ఆయన యొక్క నగరానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. ఆయన కనుక పెళ్ళి కుమార్తె ఎక్కడి నుంచి వస్తుంది? కనుక దేవుని యొక్క సముఖమందు మనము ఈ భూమి మీద మన జీవితాలు సిద్ధపరచుకోవడానికి, దేవుని యొక్క వాక్యము చేత బాగుపడడానికి కదా. వీళ్ళ కుటుంబం బాగుపడ్డది, ప్రభు అంజలీలు. కనుక బాగుపడాలంటే వాక్యం నీ జీవితంలో వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం దగ్గరికి వచ్చిన అంజలే బాగుపడతారు, కానీ దూరంగా ఉండేవారికి అంజలికి రక్షణ రాదు. కనుక ఎవరైతే ప్రభువు దగ్గరికి వస్తారో, కనుక ఈనాడు సమాజం లోకంలో చూస్తున్నాం కదా. కనుక ప్రభు వద్దు, ఆ దేవుడు వద్దు, ఆ యొక్క వాక్యం వద్దు, ఏమి వద్దు అన్నట్లుగా ఉంది ఈ లోకం. కనుక ప్రభువు దగ్గరికి వచ్చిన కుటుంబము దేవుని యొక్క ఆ పరిశుద్ధమైన దేవుని వెలుగు వారి ఆత్మలకి అనుగ్రహిస్తాడు. కనుక దేవుని యొక్క సముఖమందు ఇప్పుడు వరకు కూడా తల్లిదండ్రుల దగ్గర దేవుని యొక్క సన్నిధిలో జీవించిన ఎస్తేరు రాణి ఇప్పుడు మరలా నిశ్చితార్థ కార్యక్రమం అయిన తర్వాత వివాహం చేసుకోవడానికి తన యొక్క భర్త దగ్గరికి వెళ్తుంది. కనుక నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మరువము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున భూమి మీద దేవుని కొరకు జీవించడానికి, దేవునికి మహిమార్థముగా జీవించడానికి రాబోయే కాలంలో తనకున్న దేవుడిచ్చిన ఆ యొక్క రక్షణ బట్టి, ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కొరకు ఒక మంచి సాక్షిగా, సాక్షార్థమైన కుటుంబముగా ఉండాలి. సాక్ష్యం అందరికి ఉంటుంది, సాక్షార్థమైన బతుకే ఉండదు. సాక్షార్థముగా దేవుని కొరకు జీవించేవారు బహు తక్కువగా ఉంటారు. సాక్షార్థముగా ప్రభు వచ్చే వరకు జీవించాలి. అది అప్పుడే ప్రభు రాజ్యం. భూమి మీద నీకు సాక్ష్యం ఉన్నా సుఖం లేదు. కనుక ప్రభు కొరకు సాక్షార్థముగా కుటుంబముగా నీ యొక్క కుటుంబం బిడ్డలు ఉండాలి ఆ రీతిగా. కనుక ఆ రీతిగా మరి ప్రభు ఈ బిడ్డను దీవించి రాబోయే కాలంలో ఇంకను ప్రభువుకి మహిమార్థముగా జీవించడానికి దేవుని సన్నిధిలో మరి ఈ బిడ్డను మనము దీవించవలసిన వారు అన్న పెద్దలుగా, అలాగే దైవజనులుగా దీవించడానికి దేవుని సన్నిధికి చేరి ఉన్నాం. కనుక ఈ యొక్క మంచి సంతోషకరమైన ఈ సమయము ఇరు పక్షాల బంధువులకి దేవుడు ఇచ్చాడు. అందరూ చేరిపోయారు చక్కగా క్షేమంగా. పెండ్లి కుమారుడు తరపున అందరూ కూడా క్షేమంగా చేరారు. అందరి బట్టి ఎంతో సంతోషం. కనుక దేవుని సన్నిధానంలో మరి ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమంలో మరి దేవుని యొక్క సమయం ఇంతవరకు మనకి ప్రభు తోడై ఉండి నడిపించారు. కనుక ఇప్పుడు మరి ఇంకా కార్యక్రమం ఏంటంటే మరి పెండ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు, ఉదయ్ కుమార్. మరి ఈ సమయంలో ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో తన ప్రేమను తన భార్యకు తెలియపరచడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి మరి వచ్చి ఉన్నాడు. కనుక తన బంధువులతో తల్లిదండ్రులతో కనుక ఈ సమయము మరి ఈ యొక్క నిశ్చితార్థము చేసుకోవడానికి ఒక బంగారు వస్తువు మరి తన యొక్క భారీగా ఎస్తేరానికి మరి ఇవ్వాలని వచ్చి ఉన్నాడు. కనుక మరి ఈ కార్యములో మరి ఏకీవించి ఈ కార్యంలో దేవునికి మహిమార్థముగా ఉండులాగిన మనము దేవుని సందులో ప్రార్థన చేద్దాం. సమయంలో మరి ఉదయ్ కుమార్ ఆయన్ను కూడా పెండ్లి కుమార్ను కూడా మరి స్టేజ్ మీదకి తీసుకురావాలని మనవి చేస్తున్నాను.
తీసుకొచ్చినట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. ఉదయ్ కుమార్ ఆయన కూడా స్టేజ్ మీదకి పెండ్లి కుమారుడు రావాలని మనం చేస్తున్నాను. తీసిరండి తల్లిదండ్రులైనా. మీరు కూడా ఓకే ఇలా దగ్గర లేదమ్మా. ఇలా దగ్గర పరిశుద్ధుడైన తండ్రి ప్రభువా, మీ సముఖమందు మీ సన్నిధిలో ఈ యొక్క యవ్వన బిడ్డలు ప్రభువా మీ సన్నిధిలో వివాహం చేసుకోవడానికి రాబోయే వివాహం విషయంలో ముందుగా మీ సన్నిధికి నిశ్చితార్థానికి చేరి ఉన్నారు. తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన యవ్వన బిడ్డలకు ఏర్పాటు చేసిన ఈ వివాహ కార్యాన్ని బట్టి వందనాలు. పెద్దలు అలాగే ప్రభువా ఈ కార్యము ప్రభువా తల్లిదండ్రులు ఇష్టపడి ఇరువురు యవ్వన బిడ్డలు ఇష్టపడి ప్రభువా వివాహానికి ప్రభువా ముందుగా ఈ నిశ్చితార్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు కనుక నాయనా ఈ బిడ్డలపై మీ పరిశుద్ధ వెలుగు అభిషేకించండి. రాబోయే కాలంలో వీరు మీకు ఉపయోగం నాయనా, వీరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. దయగల తండ్రి, వీరు ఒకరి ప్రేమను ఒకరు పంచుకోవడానికి జీవితాంతం అలా బ్రతకడానికి దేవా వీరిపై మీ దైవ వెలుగు అభిషేకం ఉంచండి ప్రభువా. స్తోత్రాలు దయామయుడా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కనుక ప్రభువా మీ సన్నిధానంలో మీరే వీరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. స్తోత్రాలు నాయన ఈ సమయాన్ని దీవించి ఒకరినొకరు ప్రభువా నాయన ఇక బంగారు వస్తువు ద్వారా ప్రేమను పంచుకుంటున్నారు కనుక నాయన వీరిని మీరే దర్శించి మహిమ ఘనత కీర్తి పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమె. కొంచెం దగ్గర కొనండి, పెట్టేసి ఇలా జాబ్. ఉదయ్ కుమార్ అనే నేను, ఎస్తేర్ రాణి అని నిన్ను నా భార్యనిగా వివాహం చేసుకోవడానికి ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో నా ప్రేమను నీకు కనపరచడానికి ఈ బంగారు వస్తువును ఉంగరాన్ని నా ప్రేమతో నీకు అలంకరిస్తున్నాను. పెట్టి ఉదయ్ కుమార్ అని నేను, ఎస్తేర్ రాణి అని నిన్ను నా భార్యనిగా వివాహం చేసుకోవడానికి ముందుగా ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో తల్లిదండ్రుల ఒప్పందం ద్వారా నిన్ను ప్రేమించి రాబోయే చేసుకునే భార్యనిగా వివాహం చేసుకునే భార్యనిగా నా జీవితకాలం అంతయు నిన్ను ప్రేమించి గణపరిచి గౌరవించడానికి నా భార్యనిగా ఈ బంగారు వస్తువును నీకు అలంకరిస్తున్నాను. ఎస్తేర్ రాణి అనే నేను, ఉదయ్ కుమార్ అను నిన్ను నా భర్తగా గౌరవించి నిన్ను ప్రేమించి నీకు లోబడి జీవితాంతము నిన్ను ప్రేమగా
నిశ్చితార్థ కార్యక్రమంలో నేను ప్రేమతో ప్రేమతో ఈ బంగారు వస్తువును అలంకరిస్తున్నాను. నీకు అలంకరిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. చెప్పులు తీసి మోకరించండి. మీరు ఆ బొమ్మలో పడాలి కదా, కనుక వస్తువులు తల్లిదండ్రులు వెళ్ళిపోకండి. దైవజనులు వస్తారు ఇప్పుడు. చిట్టుబాబు గారు, అట్లాగే విక్టర్, జాన్ విక్టర్ గారు. ఓకే, మనము ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహా గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆదాము పాపము చేసినప్పుడు నాయనా మీరు కనికరించి ఆ ప్రేమను భూమి మీద ప్రభువా కనపరచడానికి ఈ లోకానికి వచ్చి, దేవా మీరు ఈ లోకాన్ని ప్రేమించిన గొప్ప దేవుడు దేవా. కనుక నాయన మేము మిమ్మల్ని ప్రేమించలేదు నాయన, మీరే మమ్మల్ని ప్రేమించారు నాయన. మీరే మమ్మల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఉదయ్ కుమారు అలాగే ఎస్తర్ రాణి ప్రభువా, మీ సన్నిధానములో తల్లిదండ్రుల ద్వారా అలాగే ప్రభువ పెద్దల ద్వారా, ఇక్కడున్న ప్రభువ బంధువుల ద్వారా, దైవజనుల ద్వారా, ఇదిగో నాయనా మీ సన్నిధానములో నాయనా ప్రభువ బిడ్డలో చేరి ఉన్నారు. నాయనా మీ సన్నిధానములో ప్రభువ వీరి కొరకు మేమందరము కూడా మనవి చేసి ప్రార్థన చేస్తున్నాం. రాబోయే వివాహ కాలములో నాయనా ప్రభువ వివాహము ఘనముగా జరగడానికి దేవా నాయనా మీ సహాయము దయచేయండి ప్రభు. స్తోత్రాలు. ఇరుపక్ష కుటుంబాలు బంధువులందరినీ కూడా మీరు దర్శించండి ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక ప్రభువా ఉదయ్ కుమారు ఇస్సేరాని రాబోయే కాలములో ఒక కుటుంబముగా ప్రభువా అయి మీ కొరకు సాక్షార్థముగా మీరు వచ్చే వరకు మహిమకరముగా జీవించేవారుగా వీరిని దీవించమని దైవజనులుగా మేము వీరిని దీవించున్నాము. మీరు ఈ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయమైడా వందనములు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని గణపరిచున్నాం, స్తుతించి పాడి కీర్తించున్నాం. మీ నామము ప్రభువా మనం చేస్తున్నాం. మీ వాక్యాన్ని గైకున్నాం, మీ వాక్యాన్ని వినగలిగి ఉన్నాం తండ్రి. జీవితాంతము మీ వాక్యం విని నేర్చుకునే వారుగా ఏ కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి ప్రభువా. కావాల్సిన ఆరోగ్య బిడ్డలకు దయచేయండి ప్రభువా. వివాహం సమయం వరకు కూడా వీరిని ప్రభువా మీ కాపుదల నుంచి క్షేమ ఆరోగ్యము దయచేయండి ప్రభు. స్తోత్రాలు. మీ ప్రత్యేకమైన దయాసం వీరిపై ఉంచండి నైనా. వీరి డ్యూటీల్లో మీరు తోడై ఉండండి ప్రభు. స్తోత్రాలు. కూడా వచ్చిన అందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి నాయనా. దైవజనులు అట్లాగే నిరుపక్షాలు కుటుంబాలు అందరిపై మీ దైవాసులు కుమ్మరించండి ప్రభు. స్తోత్రాలు. మా బిడ్డలు యెహోవా చేత ఆశీర్వదించబడాలని మీరు సెలవిస్తున్నారనగా మీ గొప్ప ఆశీర్వాదము అభిషేకము బిడ్డలపై ఉంచి మీరే మహిమ ఘనత కీర్తి పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునిగా సమాధానము, ఆయనిచ్చే ఆదరణ కాపుదల, ఆయనిచ్చే క్షేమము ఆరోగ్యము ఉదయ్ కుమార్కి అలాగే శరీరానికి అలాగే కూడొచ్చిన మన కుటుంబాలకి మన బిడ్డలకి ఇరుపక్షాల కుటుంబాలకి వారి తల్లిదండ్రులకి కూడొచ్చిన మనందరికీ కూడా ఆయన కృపా సమాధానం ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ.